నీ అంతిమ కాలం దగ్గర పడింది. నీకు ఆ కాలకేయుడికి మొత్తాన్ని మీ అందరికి శ్మశానం రాసి వ్యాపారం మొత్తం వేరేగా ఉంది. చూపిస్తా. మృత్యాన్ని మొత్తం మీకు ఆహారంగా పంపిస్తా. నువ్వు నా తమ్ముళ్ళలాంటి వాడివనే నీకు ఇంత మర్యాదగా మాట్లాడుతున్నా. లేదంటే నేను కన్నెర చేసి నీతో ఏ చోటు కూడా నీకు దక్కదు. నేను ఎంత క్రూర ముఖంగా ఉంటానో అంతటి విధ్వంసం సృష్టించే మగాణ్ణిరా. నీలాంటి వాళ్ళతో చేతులు కలిపేంత వ్యాపారం మనకు ఉండదు. దమ్ము ధైర్యం ఉంటే మనతో కలపడి నీ ఎవరు ఉంటే చూసుకో. కలపడటానికి నేను కోడి పిల్లనా? మగాన్ని, ఈ రాష్ట్రాన్ని శాసించే మగాన్ని నాతో తలపడాలంటే ఎవడైనా నాకు కాలకేయుడు ఉండాడు. నీలాంటి మగాడు ఆ కాలకేయుని కూడా దింపేంత దమ్ము ధైర్యం శాసనం మనకుందరా. ఉండొచ్చు తమ్ముడు, కానీ చేతులు కలపాలనే నీతో మాట్లాడుతున్నా. నేను రణరంగంలో దిగానంటే ఆ విధ్వంసానికి నీతో చేతులు కలిపేంత విషయం మనకు ఉండదు. నువ్వు చేతగాని వాడివని నేను మాట్లాడట్లా. నేను కూడా చేతగాని వాడివని నీకు చెప్పలేను. నేను ఒక మగాన్నే. అది నీవు అర్థం చేసుకుంటే మంచిది. లేదంటే నా విధ్వంసానికి నేను కన్నెర చేస్తేనే రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తా. నువ్వు ఇంకా తెలుసుకోవట్లా. అది తెలుసుకునే టైం వస్తుంది. నువ్వు కన్ను ఎర్ర చేస్తానా నీకు ఏదైనా మూడో ప్రపంచంతో వచ్చిద్దేమో. ఆ కన్ను సైకి చాలు నిన్ను మీ అన్నలందరినీ శ్మశానంలో బాధ పెట్టడానికి. అర్థమైందా? మమ్మల్ని కాటికి పంచే మొగాడు పొట్టాడు, పొట్టబోడు, రాడు. అందుకే ఇప్పుడు నేను వచ్చా. అంటే నువ్వు మొగాడవని నిరూపించుకుంటావా? ఎస్ ఆఫ్ కోర్స్. నీలాంటి ఏసీ ఎంతమంది వచ్చారు? మా అన్న వస్తాడు నిన్ను నీ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూలగొట్టడానికి. తమ్ముడు, ఈయన్ని బంధించి మన గోండాలందరినీ తెప్పించి తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేయండిరా. వస్తారు మా తమ్ముళ్ళు. వెయిట్ చేయి. నీకు నాకు మాట్లాడద్దు. వారాహోరిగా అది చూసుకుందాం. ఉంటది. వస్తాడు మా తమ్ముడు. జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. ఊగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. ఎడమేమ వరి పైరు ఉడిలో కొబ్బరి కోరు. ఎడమేమ వరి పైరు ఉడిలో కొబ్బరి కోరు. ఏ వైపు దోగాలో ఎల్లా గిల్లా. ఊగో జిల్లా పిల్ల పాగో జిల్లా నడి మధ్య ఉన్నానే గోదారిలా. ఊగో జిల్లా పిల్ల పాగో
ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి అందం మగ తోడు కోరుకుంటే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది పూజలే చెయ్యాలంటే గుడికే వెళ్ళాలమ్మో పుణ్యమే దక్కాలంటే ఉడికే రావాలమ్మో చిన్నారి బుక్కల్లో పొన్నారి పొంగుల్లో చేసి తడితే ఎలా ఎలా ఎలాగుంటది అరెరెరె, ఎలాగుంటది ఎలాగుంటది మొదటిసారి మనసు కడితే ఎలాగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బా, భలేగుంటది అబ్బో భలే అమ్మో భలే అయ్యో భలే చూ 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 ఆహా, చూ 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 భారతం పండాలంటే భీముడే ఉండాలయ్యో కాపురం చేయాలంటే కాముడే కావాలయ్యో బిల్లునే వంచాలంటే జానకే ఉండాలమ్మో వెల్లువై ముంచాలంటే మెనకే కావాలమ్మో మఖాలు రక్త మందార పుట్టులు జోబూచులాడితే లగ్గాలు కాకుండా పగ్గాలు లేకుండా లాలూచి జరిగితే ఎలాగుంటది అరే అరే భలే భలే భలేగుంటది ఎలాగుంటది హైరే భలేగుంటది ఎలాగుంటది అరే రే భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి అందం మగ తోడు కోరుకుంటే హైరే హైరే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది అబ్బబ్బా భలేగుంటది దుంపాయి
अरे जानी, कोई लड़की को आते हुआ देखा? नहीं, यहाँ तो कोई नहीं आया। బాలిక దూసుకొచ్చావే ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రాసి చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా మిగిలాయా కనులు చెదిరే కాంచన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామనా పంటు భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పండిన సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రాసి చానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా.
కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావేం మన్మథా సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపదా సఖి భారం పంచుకోరాదా చేదా చెలియ సంపద వద్దొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా